అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి అన్నీ కూడా ఫాండెంట్ మోల్డ్స్ అన్నమాట. సో మనం కేక్స్ కానీ అలాగే చాక్లెట్స్కి కానీ పైన డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వాటికి యూస్ చేసే ఫాండెంట్ మోల్డ్స్ అన్నమాట. సో మన దగ్గర న్యూగా వచ్చిన మోల్డ్స్ అన్నీ కూడా నేను ఈరోజు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఇలా వస్తుందండి ఈ మోల్డ్ అనేది. సో ఇదేంటో కానీ నాకు తెలియదు, కానీ ఒక కాయిన్ లాగా ఉంది. సో చేసి ట్రై చేస్తే కానీ అర్థం కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా డీర్ సింబల్ ఉంటుంది కదా, సో డీర్స్ అన్నమాట. ఇదంతా కూడా చిన్న మోల్డ్స్ అండి. సో కాస్ట్ వచ్చేసి మీకు నేను అన్ని క్యాటలాగ్లో కూడా పెట్టున్నాను, అండ్ మీకు ఇక్కడ పిక్లో కూడా తెలుస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్ అండి. సో క్యూట్గా ఉండే స్ట్రాబెర్రీస్, అండ్ ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్ ఉంటాయండి మ్యాక్సిమం చాలా వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెర్రీస్ ఉంటాయి కదా, సో బెర్రీస్ టైప్లో ఇలా ఉంటుంది మోల్డ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ అండి. సో ఇలాగా ఫిష్ మోల్డ్ అనమాట. ఇలాగ 2 ఫిషెస్ అనేవి వస్తాయి. సో చాలా బాగుంటాయి క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. సో ఫ్లవరు, లీఫ్ అండ్ ఇలాగ ఒక స్టెమ్తో. అండ్ ఈ మోల్డ్స్ అన్ని లాస్ట్ టైం నేను ఒకసారి సేల్ చేస్తున్నాను, 150 రూపీస్ అండి లాస్ట్ టైం నేను సేల్ చేసినప్పుడు. ప్రజెంట్ అయితే 79 రూపీస్ కదా. సో డబల్ ఛార్జెస్ అనమాట, డబల్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఏ ప్రోడక్ట్ అయినా ఇంతకుముందు ఇచ్చాం కదా, సో సేమ్ కాస్ట్ ఉంటుందని ఉండదు. అండ్ నాకు వచ్చే కాస్ట్ని బట్టి నేను అనేది సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ ఇంతకుముందు సేల్ చేసాము, ఇప్పుడు కూడా అదే కాస్ట్ సేల్ చేయాలి అని అసలు ఉండదండి మైండ్ సెట్ అనేది. సో మాకు ఎట్లా పడుతుందో దాన్ని బట్టి మీకు ఇస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి బటర్ఫ్లై అనమాట. ఇది కూడా 160 రూపీస్ 150 రూపీస్ సేల్ చేశాను ఇంతకుముందు నేను. అంటే నాకు అంత ఎక్కువకి వచ్చింది అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా హ్యాపీ బర్త్డే అనేసి వస్తుంది. ఇది మెయిన్లీ ఎక్కువ కేక్స్ మీద డెకరేషన్కి ఫాండెంట్కి యూస్ చేస్తారు, అండ్ చాక్లెట్స్ మీద కూడా సో బార్స్గా అలాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగ చిన్న క్యూట్ బేబీ అనమాట, బేబీ మోల్డ్ అనమాట ఇది. సో పైన న్యూ బోర్న్ బేబీస్కి అలా కేక్ కట్ చేస్తారు కదా ఫాండెంట్తో, సో అలాగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మేకప్ బ్రష్లు ఉంటాయి కదండి, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా. ఏంటి అంటే కేక్స్ మీద డెకరేషన్ ఫాండెంట్కి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలాగా ఒక బాయ్ గర్ల్ అనేది ఇట్లా వచ్చి ఉంటుందండి. సో ఇదేంటి అంటే ఇది కూడా కేక్ మీద చాక్లెట్స్ మీద డెకరేషన్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికైతే ఈ ఫ్రాక్ అయితే డిజైన్ కూడా వచ్చిందండి, అసలు చాలా బాగుంది ఈ మోల్డ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి చెప్పాలండి, ఇది వచ్చేసి మనకి క్యాండిల్స్కి కానీ లేదు అంటే సోప్స్కి కానీ లేదు అంటే చాక్లెట్స్కి కానీ యూస్ చేయొచ్చు. అండ్ దీని గురించి ఏంటంటే ఇది మనకి రౌండ్గా ఇలా అనిపిస్తుంది కదా, కానీ లోపల ఇదంతా కూడాను రోజెస్ ఉంటాయండి. సో మనకి ప్రిపేర్ చేస్తేనే అర్థమవుతుంది అనమాట. ఒకసారి నేను చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసి దీంట్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇది కూడా హ్యాపీ బర్త్డే అండి. సో ఇలా వస్తుంది అనమాట హ్యాపీ బర్త్డే అనేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లవరు. సో ఇది కూడా ఎక్కువ కేక్స్ మీద చాక్లెట్స్ మీదనే యూజ్ చేస్తారు. అండ్ ఇవి వచ్చేసి కొంచెం బిగ్ సైజ్, ఇందాక చూపించాను కదా దాని మీద కొంచెం బిగ్ సైజు. అండ్ ఇలాగా డాట్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది రోజ్ మోల్డ్ అనమాట. సో స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి. ఆల్రెడీ ఇది మీరు చూసేసి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డాట్స్గా ఉంటాయి కదా, ఇది ఫాండెంట్ పెట్టి దీన్ని తీసి ఇట్లాగా కేక్స్ మీద చుట్టూ పెడతారనమాట. ఎక్కువ కేక్స్కి యూస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలాగా బాయ్ గర్ల్ కొంచెం బిగ్ సైజ్ మోల్డ్ అండి. సో ఇది కూడా డిజైన్ వచ్చేసి చాలా బాగుంది మోల్డ్ అనేది. నెక్స్ట్ మనకి ఇలాగా ఒక ఫిష్ లాగా వస్తుంది కదా, సో ఇది కూడా మెయిన్లీ ఎక్కువ కేక్స్కే యూస్ చేస్తారు. అండ్ దీంట్లో ఫ్లవర్స్, లీవ్స్ రెండు కూడా వచ్చున్నాయి. నెక్స్ట్ ఇది కూడా ఫాండెంట్ మోల్డ్ అండి. ఇది కూడా కేక్స్కి యూస్ చేసే మోల్డే అనమాట. నెక్స్ట్ ఇది కూడా కేక్ యూస్ చేసే మోల్డ్. ఇలాగ ఫెదర్ లాగా వచ్చుంటాయి రెండు. సో ఇవి కూడా మనకి కేక్ యూస్ చేస్తారు, అండ్ చాక్లెట్స్ కూడా యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫాండెంట్ మోల్డ్స్ అండి. సో కాస్ట్ వైజ్ చూస్తే చాలా రీజనబుల్ కాస్ట్ అండి. సో చాలా తక్కువ ఉన్నాయి. ఇందా చెప్పాను కదా మాకు ఇక్కడ షాప్స్లో నార్మల్ స్మాల్ మోల్డ్స్ 150 ఉన్నాయి. అలాంటిది మీకు ఇట్లాంటి మోల్డ్స్ అనేవి 130కి 120కి అసలు ఎక్కడ దొరకవు అనమాట. సో అంత కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది.
సో ఇలా వస్తుందన్నమాట లోపల మోల్డ్. చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు అసలు ఎంత స్ట్రాంగ్ ఎంతగా ఉందో, ఎట్లా ఉందో. సో ఎంత బాగుంటాయి క్వాలిటీ వైజ్ అన్నీ కూడా. ఫ్లేవర్స్ అన్నీ కావాలి, అన్నీ వచ్చినప్పుడు చెప్పండి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ప్రజెంట్ అయితే ఫ్లేవర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే మోర్రేలో ఆల్రెడీ చేసున్నాను, కానీ అప్పుడు కొన్ని లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. డార్క్ ఉంది, మిల్క్ ఉంది, అలాగే వైట్ ఉందండి. సో నెక్స్ట్ ఫ్లేవర్స్కి వస్తే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది, అలాగే ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఉందండి, అలాగే మ్యాంగో ఫ్లేవర్ ఉంది, ఆ తర్వాత పిస్తా ఫ్లేవర్ ఉంది. సో మోర్రేలో న్యూగా వచ్చింది పిస్తా అనేది, తేవడం న్యూ అనమాట, రావడం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవరు ఉంది. మొత్తం 5 ఫ్లేవర్స్ దాకా మనకి మోర్రేలో అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ మనకి డార్క్ చాక్లెట్ D45, ఇది కన్వెన్షన్ చాక్లెట్ అండి. సో కొంచెం కాస్ట్ ఎక్కువ, హాఫ్ కేజీ అనేది. సో ఇది అవైలబుల్ ఉంది. అండ్ 2Mలో కూడా మనకి అన్ని కాంపౌండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ హట్టెన్. సో ఇది కూడా కన్వెన్షన్ చాక్లెట్. సో కన్వెన్షన్ చాక్లెట్ ఈ రెండు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీంట్లో వైట్ కూడా వస్తుంది. సో వైట్ కూడా స్టాక్ అనేది ఈ రోజైతే వస్తుందండి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు అయితే మనకి 2M అనేది చాలా కాస్ట్లీ అనుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకి 2M కాస్ట్ మోర్రే కాస్ట్ సేమ్ అయ్యిందండి. సో కాస్ట్ ఎక్కువ అనేసి తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా 2M ట్రై చేయండి. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట 2M. సో డైలీ ఏది టేస్ట్ బాగుంటుంది అని చాలామంది, డైరీ మిల్క్ టేస్ట్ ఏది వస్తుంది అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో దానికి చెప్తున్నాను, మనకి కాంపౌండ్స్లో కన్వెన్షన్ చాక్లెట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకి 2M టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు డైరీ మిల్క్ టేస్ట్ కావాలి అన్న వాళ్ళు 2Mలో మిల్క్ కాంపౌండ్ ట్రై చేయండి. సో మీకు డైరీ మిల్క్ టేస్ట్ అనేది ఖచ్చితంగా తగులుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.